మాసాలు కానీ సంబరము రేపు మీ చెల్లెలు అచ్చుడుతోడే నువ్వు రాఖీ కట్టించుకుని అయిపోవడుతోడే అందరం కలిసి మా అన్నోళ్ళ ఇంటికి పోదాం. అర్థమైందా? నువ్వు నాతో రాకపోతే మాత్రం మంచిగా ఉండదు, నేను చెప్తాను. నేను ఒక్కదాన్ని అయితే ఓనే పోను. అదేంటి నిన్నడు చాలా సంతోషంగా ఉన్నాడు, ముఖం కళతో వెలిగిపోతుంది. ఏంటో తెలుసుకుందాం మరి వెళ్ళి. ఏమైంది బాగా సంతోషంగా ఉన్నావు? నిన్న నుండి చూద్దాం ముఖం కళ బాగానే వెలుగుతుంది. ఏంటిదా విషయం మరి మాకు కూడా చెప్పరాజరా? ఏం లేదే, రాఖీ పండుగ వస్తుంది కదా, చెల్లెలు ఇంటికి వస్తున్నారు కదా, అందుకే ఆనందపడుతున్నా. మాసాలు కానీ సంబరము రేపు మీ చెల్లెలు అచ్చుడుతోడే నువ్వు రాఖీ కట్టించుకుని అయిపోవడుతోడే అందరం కలిసి మా అన్నోళ్ళ ఇంటికి పోదాం. అర్థమైందా? నువ్వు నాతో రాకపోతే మాత్రం మంచిగా ఉండదు, నేను చెప్తాను. నేను ఒక్కదాన్ని అయితే ఓనే పోను. అట్లా అంటావేంది నాకు అర్థం కాదు, కానీ నువ్వు వెళ్ళి మీ అన్నయ్య రాఖీ కట్టేసిరా. రాక మా చెల్లెలు వస్తున్నారు, వాళ్ళతో ఒక రోజు మాట్లాడుకుంటూనే ఉంటాను. నువ్వు వెళ్ళేసిరా, కావాలంటే మళ్ళీ ఇంకో రోజు ఇప్పుడు వెళ్ళేసేద్దాం. అవన్నీ నాకేం చెప్పకు. నేను ఈ పిల్లల్ని పట్టుకొని ఒక్కదాన్ని నేను ఎట్లా పోతా? మళ్ళీ అడిగి ఓడుతాడు మా అన్నయ్యలు బావేడి బావని తీసుకొస్తే అయిపోవు కదా అని మాట్లాడతారు. నాకు మంచిగా అనిపించదు వాళ్ళందరి ముంగట అట్లా అంటే. అందుకే నువ్వు కంపల్సరీ రావాలి, నాకు అవసరమే లేదు. నువ్వు నాకు ఏం చెప్పనే చెప్పకి ముచ్చట్లా. ఏం మాట్లాడుతున్నావా? సరే నేను ఒకటి అడుగుతా, చెప్పు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అన్నయ్య రాఖీ కట్టిన వెంటనే మీ వదిన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే నువ్వు బాధపడతావా? అట్లెట్లా పోతాడే? నేను వస్తున్నా అని తెలిసి కూడా ఎట్లా పోతాడు? ఎప్పుడైనా రాఖీ కడతాను ఆయన తెలుసు కదా, పోడు మా అన్నయ్య అట్లేం. ఒకవేళ వెళ్తే అలా ఎలా వెళ్తాడే? నేను వెళ్ళేదే మా అన్నయ్యకి రాఖీ కట్టడం కోసం, ఉండకుండా అలా వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా కానీ నా మనసు అసలు తట్టుకోలేదు కదా. నువ్వెలా బాధపడతావు, నా చెల్లెలు కూడా అలాగే బాధపడతారు. కానీ రాఖీ పండుగ రోజు చెల్లెని బాధపడడం కరెక్టే అని చెప్పు. నువ్వు బాధపడకు, అటు నా చెల్లెల్ని బాధ పెట్టకు. నాకు నా చెల్లెలు ఎలాగో మీ అన్నకు నువ్వు కూడా అంతే కదా. సరేనా? వెళ్ళి రాఖీ కట్టేస్తున్నా. సరేనండి, నాకు ఇప్పుడే అర్థమైంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఇంకెప్పుడు మిమ్మల్ని రాఖీ పండుగకి నాతో రాని అనను. మీరు చెప్పినట్టే వింటారు. రేపు నా ఆడబిడ్డలు వచ్చాక రాఖీ కట్టించుకున్నాకనే నేను వెళ్తానండి. మీరు చెప్పినట్టే వింటాను. అలా ఎలా వెళ్తావే? నేను లేరా, నేను వెళ్ళి మీ ఇంటికాడ దించేసి నేను ఇంటికి వచ్చేస్తా. సరేనండి. సరే కానీ మరి రేపు ఏం పెడుతురండి చెల్లెళ్ళకు? ఓసి పిసదానా, రాఖీ కట్టేది అన్న క్షేమంగా ఉండాలని, అండ్ అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ళు బంధం బలపడాలని రాఖీ కడతారు. అంతేగాని లచ్చలు పెడతానులా, కోట్లు పెడతానులా, దీని గురించి కాదు. ఓకేనా? అర్థమైందా నీకు? సరే అండి, మరి నాకు పని ఉంది, నేను వెళ్తాను. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.